హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ మెహందీ డిజైన్స్. అండ్ ఈరోజు మీ అందరి గురించి నేను ఒక ఇండియన్ క్లాసిక్ మెహందీ డిజైన్ తీసుకొచ్చాను. దీంట్లో నేను మోస్ట్లీ యూజ్ చేసింది పికాక్స్. సో నేను యూజ్ చేయబోయే కోన్ ఇది హ్యాండ్మేడ్ కోన్. అండ్ దీన్ని ఇప్పుడు నేను స్టార్టింగ్ మీకు ఎలా చేయాలి ఎవ్రీథింగ్ నేను పాయింట్ టు పాయింట్ చెప్తూ చేస్తా. ఫస్ట్ మనం 4 లైన్స్ తీసుకుందాం, స్ట్రేట్ లైన్స్. ఓకే, బికాజ్ మనం బార్డర్ని క్రియేట్ చేయాలి ఫస్ట్. తర్వాత దీంట్లో మనం మినార్ షేప్ అండ్ పికాక్స్, మిడిల్లో మెయిన్ థీమ్ పికాక్ని పెడదాం. ఓకే, అండ్ బోల్డ్ లైన్స్ని కూడా యూజ్ చేస్తున్నా. అండ్ లీవ్స్, స్మాల్ పికాక్స్, ఒకటి మధ్యలో పెద్ద పికాక్ వస్తుంది. సో నేను ఎలా ప్లేస్ చేస్తాను అన్నీ అనేది కమింగ్ ఇప్పుడు చూద్దాం. నేను వేస్తూ వెళ్తా, మీరు చూడండి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఒక స్మాల్ బెల్ట్ టైప్ లాగా క్రియేట్ చేస్తున్నా ఫస్ట్. ఓకే, అండ్ పైన కూడా మనం 2 పికాక్స్ వేద్దాం, ఫేస్ టు ఫేస్ ఉన్నట్టు. ఒకటి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చూస్తుంది అండ్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి చూస్తుంది. ఓకే, ఒకటి ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నాయి. ఓకే, అండ్ దాని వెనకాల కూడా మనం పికాక్కి ఏదైతే బ్యాక్ సైడ్ టేల్ ఉంటుందో దాన్ని కూడా వేద్దాం. ఓకే, అండ్ ఈ డిజైన్ ఇక్కడి వరకే, కింద మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది, పైకి ఏమి ఉండదు ఇంకా. అండ్ టేల్లో మనం కొద్దిగా డిజైనింగ్ లాగా చేద్దాం. ఫిల్లింగ్ పార్ట్ చేద్దాం, సో దట్ ఆ డెకరేట్ ఏదైతే మనం చిన్న చిన్న సింబల్స్ ఇచ్చామో అది కొంచెం బయటికి వస్తుంది. ఓకే, పికాక్ చాలా చిన్న సైజ్ వేయాలి, బికాజ్ ఇది చాలా క్లాసిక్ ఇండియన్ క్లాసిక్ డిజైన్ కాబట్టి చాలా చిన్న సైజులో ఉండాలి. మన కోన్ కూడా, మనం వేసే కోన్ టిప్ కూడా చాలా సన్నగా ఉండాలి. ఓకే, అండ్ ఇప్పుడు మనం లిటిల్ ఫింగర్ సైడ్ నుంచి లైన్స్ తీసుకొని వస్తున్నా. ఇక్కడ నేను ఒక 4 to 3 లైన్స్ వేసాను. 3 లైన్స్ వేసాను. అండ్ దానికి ఇటువైపున స్కెలాప్స్ వేస్తున్నా, దాట్ టు వెరీ స్మాల్ థిన్ సైజ్. ఓకే, ఫుల్ చిన్న డిజైన్స్ ఉంటుంది దీంట్లో, బికాజ్ అన్ని డిజైన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ మనం ఇండియన్ క్లాసిక్ డిజైన్ అని చెప్పాను కదా. సో దీంట్లో చాలా స్పెసిఫిక్గా విజిబిలిటీతో అన్నీ కంప్లీట్గా కనిపిస్తుంది డిజైన్లో. ఓకే, అండ్ ఇటువైపు మనం టేబుల్స్ లాగా అరేంజ్ చేద్దాం, బికాజ్ దీంట్లో మనం బొకేస్ పెడుతున్నాం, ఫ్లవర్ బొకేస్. అండ్ అది ఎలా ఉండబోతుందో కూడా మీరు చూడండి. ఫస్ట్ దాంట్లో బొకేస్ని ఇలా అరేంజ్ చేసే ముందు మనం దాంట్లో మినార్ షేప్ని క్రియేట్ చేద్దాం. మినార్ షేప్ అంటే నేను ఇక్కడ ఆల్రెడీ వేస్తున్నా, మీకు అర్థమవుతుంది చూడండి. ఓకే, ఇది మినార్ షేప్. అలాగే మనం కంప్లీట్ ఈ 4 టేబుల్లో మనం మినార్ షేప్ని వేసేద్దాం. దాంట్లో మనం ఫ్లవర్ బొకేని క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను సర్కిల్ లాగా తీసుకుంటున్నా. ఫ్లవర్ అంటే కంప్లీట్ ఫ్లవర్ కాదు, బట్ జస్ట్ ఏ ఫ్లవర్ బొకే టైప్. ఓకే, వేసిన తర్వాత చిన్న డ్రాప్స్తోని లీవ్స్ లాగా క్రియేట్ చేద్దాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దాట్, అది అయిపోయిన తర్వాత డాట్స్ ఇచ్చి కంప్లీట్ చేద్దాం బొకేని. అండ్ బొకే అవుట్ సైడ్ ఏదైతే మినార్ షేప్ ఉందో దానికి అవుట్ సైడ్ కూడా ఫిల్లింగ్ చేయాలి, బికాజ్ ఫిల్లింగ్ చేస్తేనే ఆ మినార్ షేప్ అనేది బ్యూటిఫుల్గా కొంచెం బోల్డ్నెస్తో కనిపిస్తుంది. సో ఫిల్లింగ్ చేస్తేనే 100% నీట్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆ ఫ్లవర్ బొకే కూడా నీట్గా కనిపిస్తుంది బొకే. సో ఫిల్లింగ్ చేస్తేనే బెటర్. సో ఇక్కడ నేను ఫాస్ట్గా ఫిల్లింగ్ చేసేసుకుంటున్నా. ఆఫ్టర్ ఫినిషింగ్ ఇప్పుడు మనం మళ్ళీ మధ్యలో నుంచి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలి, బికాజ్
మనం పికాక్ని అక్కడ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి పికాక్ రావాలి దాని మధ్యలో నుంచి. సో దాట్స్ వై నేను కింద నుంచి ఒక లైన్ తీసుకున్నా, 2 లైన్స్, అండ్ సైడ్ నుంచి తంబ్ సైడ్ నుంచి కూడా ఒక 2 లైన్స్ తీసుకుంటున్నా. ఓకే, మోస్ట్లీ ఈ డిజైన్లో మనకి యూజ్ అయినవి పికాక్స్, లైన్స్, హమ్స్ ఇవే యూజ్ అయ్యాయి. అండ్ బోల్డ్నెస్ కూడా, బికాజ్ మనం పికాక్ ఏదైతే టేల్ ఉందో టేల్ మొత్తంలో మనం బోల్డ్నెస్ని క్రియేట్ చేసాం కాబట్టి మోస్ట్లీ బోల్డ్నెస్ కూడా యూజ్ అయింది దీంట్లో. యా, జాగ్రత్తగా చూడండి నేను లైన్స్ ఎన్ని వేస్తున్నా, ఎన్ని లైన్స్ తీసుకున్న తర్వాత ఎక్కడ బోల్డ్ చేస్తున్నా అనేది. యా, ఇటువైపు ఇటు పక్కన చిన్న చిన్న వెయిన్స్ వేస్తున్నా. చాలా సింపుల్ వెయిన్స్ ఇది, జస్ట్ నార్మల్ 1 స్ట్రోక్ లీవ్స్తోని అండ్ డ్రాప్స్తోని క్రియేట్ చేసింది. చాలా ఈజీగా అయిపోతుంది. బికాస్ ఇది ఎందుకు వెయిన్స్ వేసానంటే ఇటువైపు మధ్యలో మనకి ఆల్రెడీ పికాక్ వస్తుంది అండ్ పికాక్ పక్కన బొకే ఉంది, బొకేస్ ఉన్నాయి ఇటువైపు. సో ఇటువైపు కూడా ఏదైనా సింపుల్ డిజైన్ ఉంటే బాగుంటుంది కాబట్టి వెయిన్స్ తీసుకుంటున్నా. ఆల్రెడీ ఇక్కడ వెయిన్స్ కంప్లీట్ అయింది అండ్ పికాక్ వేయడానికి కూడా ఇక్కడ నేను ఒక మినార్ షేప్ తీసుకుంటున్నా. ఓకే, ఇది కొంచెం పెద్ద సైజ్ది. సో అది తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్ కొంచెం జాగ్రత్త చూసుకొని తీసుకోవాలి, లేకపోతే ఆ షేప్ అనేది నీట్గా రాదు. అండ్ మనం బయట సైడ్ కొన్ని లోటస్ వేద్దాం. ఓకే, అండ్ లోటస్ వేసిన తర్వాత కూడా లోటస్లో లిటిల్ బిట్గా షేడింగ్ అనేది ఇంపార్టెంట్, అప్పుడే లోటస్ నీట్గా కనిపిస్తుంది. అండ్ లోటస్కి అఫ్కోర్స్ లీవ్స్ ఉంటుంది కదా, లీవ్స్, స్టెమ్స్ అవన్నీ వేద్దాం. అండ్ ఇక నేను పికాక్ని స్టార్ట్ చేసేసాను వేయడం. చాలా ఈజీ, స్టెప్ బై స్టెప్ చూస్తూ వేసేయండి మీరు కూడా. ఓకే, దీనిలో లిటిల్ బిట్గా షేడింగ్ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు పికాక్ ఏదైతే నెక్ షేప్ ఉంటుందో అది తీసుకుంటున్నా. యా, ఇప్పుడు టేల్. టేల్లో ఇప్పుడు మనం కొద్దిగా డెకరేట్ చేయాలి కాబట్టి డ్రాప్ సింబల్ లాగా తీసుకుంటున్నా. దాంట్లో మళ్ళీ షేడింగ్ ఉంటుంది, లిటిల్ బిట్ ఇలా రఫ్ చేసినట్టు అంతే, మోర్ బాగా చేయకూడదు, కొద్దిగా చేస్తే సరిపోతుంది. అండ్ దానికి అవుటర్ లైన్ కూడా తీసుకుంటున్నా నేను, బికాజ్ వేరే డిజైన్తో అది డిస్టర్బెన్స్ అవ్వద్దు కాబట్టి. అండ్ ఇక్కడ పికాక్కి కూడా నేను ఒక చిన్న మండపం లాగా వేస్తాను. మండపం అంటే లైక్ జస్ట్ ఒక గోపురం సింబల్ లాగా. ఓకే, నేను ఎన్ని లైన్స్ వేస్తున్నా, ఎలా చేస్తున్నా, ప్లీజ్ దాన్ని చూసి గమనిస్తూ మీరు కూడా చేయండి. అండ్ సైడ్కి చిన్న చిన్న బెల్స్ పెట్టాను. బెల్స్ పెడితే ఇంకా కొద్దిగా నీట్గా కనిపిస్తుంది కాబట్టి డెకరేషన్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ పైన నేను రౌండ్ షేప్లో మినార్ షేప్ తీసుకుంటా. ఓకే, అండ్ ఫిల్లింగ్ చేస్తున్నా కంప్లీట్ ఈ పికాక్కి ఫిల్లింగ్. బోల్డ్ పికాక్ ఇది, నేను అలా ఖాళీగా వదిలేయకుండా దానికి కూడా బోల్డ్ ఫిల్లింగ్ చేస్తా. యా, ఇప్పుడు పైన నుంచి మనం రౌండ్ షేప్లో మినార్ని క్రియేట్ చేయాలి. మినార్లో కూడా స్టార్టింగ్ పైన కొంచెం డిజైన్ వేద్దాం, లైక్ 2 లైన్స్ తీసుకొని దాని కింద చిన్న సైజ్ హమ్స్ అండ్ దానికన్నా పెద్ద సైజ్ హమ్స్ వేసి మిగతా పార్ట్ మొత్తం ఫిల్లింగ్ చేసేయాలి. ఓకే, ఆఫ్టర్ దిస్ మన మినార్ షేప్ బ్యాక్ సైడ్ ఏదైతే అవుటర్ సైడ్ ఉందో అవుటర్ సైడ్ కంప్లీట్ మళ్ళీ బోల్డ్నెస్ చేసేయాలి. అండ్ ఈ లోటస్ ఏదైతే ఉందో సైడ్లో
లోటస్ లోపల ఫిల్లింగ్ చేయొద్దు, లోటస్ అవుట్ సైడ్. ఓకే, నేను యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చూపెడుతున్నా, మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ అక్కడ చేయండి. వైల్ యూ ఆర్ డూయింగ్ సేమ్ చూస్తూ చేసేయండి. అండ్ మనకి పైన పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు కింద సైడ్ నేను 2 లైన్స్ స్మాల్ హమ్స్ తీసుకుంటున్నా. అండ్ దాని కింద బిల్డింగ్కి మనకి లైక్ కారిడార్కి ఉంటుంది కదా సైడ్ వాల్ ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నా, అది కూడా బోల్డ్లో. ఓకే, సో ఫస్ట్ నేను ఆ సింబల్స్ తీసుకుంటున్నా అండ్ దాంట్ లోపల ఫిల్లింగ్ చేస్తా. ఓకే, ఇప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక సైడ్ వాల్లో బిల్డింగ్ పైన పికాక్ ఉన్నట్టు కనిపిస్తుంది ఈ డిజైన్. మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ వాల్ని క్రియేట్ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవుతే నీట్గా కనిపించదు వాల్. సో చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ డిజైన్ కంప్లీట్ అయిపోవడానికి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం లోపల చిన్నగా లైట్గా లిటిల్ బిట్గా షేడింగ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఫింగర్స్కి కూడా మనం పికాక్సే వేద్దాం, బట్ స్మాల్ సైజ్ పికాక్స్. సో దీనికి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసా ప్రాసెస్. సో సేమ్ మీరు కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ మిగతా ఫింగర్స్కి కూడా వేసేయండి. ఓకే, అండ్ నేను దానికన్నా ముందు ఇక్కడ పికాక్ టేల్ ఉంది కదా, దానికి కంప్లీట్ ఫిల్లింగ్ చేసేస్తా. సో దాట్ ఆ పికాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫిల్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, మన ఫిల్లింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు మధ్యలో డిజైన్స్కి డిస్టర్బెన్స్ అవ్వకుండా నీట్గా ఫిల్లింగ్ చేస్తే డిజైన్ కూడా నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ థంబ్ సైడ్ నేను పికాక్ని ఆల్రెడీ క్రియేట్ చేసేసాను, దానికి లిటిల్ బిట్ డిజైన్ చేస్తూ కంప్లీట్ చేస్తున్నా. ఇప్పుడు కంప్లీట్ దీని అవుటర్ సైడ్ పికాక్ వేసిన తర్వాత అవుటర్ సైడ్ కంప్లీట్ బోల్డ్ చేద్దాం. అప్పుడే ఆ పికాక్ బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే, అండ్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫింగర్ ఖతం అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఆ ఫిల్లింగ్ పార్ట్ ఏదైతే ఎండ్లో ఉంటుందో ఫింగర్ ఎండ్, అది చేద్దాం. అండ్ ఇక్కడ చిన్న చిన్న బార్డర్ ఇస్తూ నేను కొంచెం డిజైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఫింగర్స్కి మళ్ళీ నేను సేమ్ ఇక్కడ థంబ్ ఫింగర్కి వేసిన ఏదైతే పికాక్స్ ఉందో అవే పికాక్స్ని ఇక్కడ కూడా వేసేస్తా. ఇక్కడ చిన్న బెల్ట్ టైప్ డిజైన్స్ వేస్తున్నా, ఎల్ షేప్ డిజైన్స్ ఉంటుంది కదా అవి. అండ్ సేమ్ ఇక్కడ మన లిటిల్ ఫింగర్కి కూడా సేమ్ అదే డిజైన్. ఇప్పుడు పికాక్స్ వేయడానికి బేస్ క్రియేట్ చేస్తున్నా ఫింగర్స్ పైన. ఇలా కంప్లీట్గా మనం ఫింగర్స్ మీద కూడా పికాక్స్ని వేసేసుకుంటే బ్యూటిఫుల్ ఇండియన్ క్లాసిక్ డిజైన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మీ అందరికీ ఈ డిజైన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.